మాకు ఒక్కసారి మీరు పవర్ ఇస్తే, ఆజ్ఞాపిస్తే ఈ యొక్క వీరిని తగలెట్టేస్తాం, లేదంటే వీరిని కాల్ చేస్తాం, మేము అగ్ని దింపి వీరిని ఏం చేస్తామంటే నాశనం చేస్తామంటే, హింస చేస్తామని శిష్యులంటే ఏమన్నాడు తెలుసా యేసుక్రీస్తు? ఇక్కడ వారిని గద్దించున్నాను ఉంటుంది. అక్కడ నంబర్ 2 ఉంటుంది. ఫుట్ నోట్ లో ఏమని రాయబడి ఉందంటే, ఫుట్ నోట్ అంటే ఏంటో తెలుసా? బైబిల్లో లేదు. బైబిల్లో ఉన్న వచనానికి ఆడి అభిప్రాయం కింద ఎవడో రాసిన దాన్ని ఫుట్ నోట్స్ అంటారనమాట. ఇవన్నీ కూడా స్టడీ బైబిల్స్లో వస్తాయి. నిజం బైబిల్లో ఆ మీనింగ్ లేదు. ఆ మీనింగ్ అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం అని చెప్పేసి కింద అర్థం అవటం కోసం ఎవడో ఒపీనియన్ రాస్తాడు. కానీ ఇక్కడ ఇది చెప్పేసి యేసు తోపు శాంతి దోత అని చెప్తున్నాడు. అదే లూకాసు వార్త 19:27 యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి అయ్యా. మరియు నేను తమను ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకువచ్చి నా ఎదుట సంహరించండి అని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందుకి ఆగిపోయాను అనమాట. ఏం చెప్పాడు? నేను తమను ఏలుటకు ఇష్టం లేని వాళ్ళని నా యొద్దకు తీసుకువచ్చి సంహరించండి అని చెప్పాడు యేసు. ఎంత శాంతి దూత! ఆ శాంతిని తట్టుకోలేక ఊరు మొత్తానికి వాంతులు వస్తానే మరి ఇక్కడ.